గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా బీఆర్ఎస్ సభ్యులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శాసనసభలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఫార్ములా ఈ-రేస్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టడంతో పాటు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభ్యులు భూభారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. సభలో గూండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం స్పీకర్ చర్యలు చేపట్టాలి. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తప్పుల తడకగా ఉందని కేసీఆర్ కు తెలుసు. ఆయన 80,000 పుస్తకాలు చదివారు. పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణి పోర్టల్ రూపొందించారనుకునే వాళ్ళం. ఆ చట్టానికి 3 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయి. ఇందిరమ్మ రాజ్యంలో 1971లో చేసిన చట్టం 49 ఏళ్లుగా ప్రజల్లో ఉంది. భూభారతి బిల్లుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సూచనలు చేశారు. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సూచనలు చేస్తారని ఆశించాం. అవి చట్టంలో పొందుపరచాలని భావించాం. కేసీఆర్ రాలేదు. సభలో ఉన్న వాళ్ళు ఈ రకంగా గొడవ చేస్తున్నారు. బీఆర్ఎస్ చిల్లర వేషాలను ప్రజలు హర్షించరని పొంగులేటి వ్యాఖ్యానించారు. అంతకుముందు హరీష్ రావు తీరుపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు తీరు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసేలా ఉంది. సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. భూభారతి ముఖ్యమైన బిల్లు. ప్రజలకు సంబంధించిన బిల్లులపై చర్చల సమయంలో ఇలా ప్రవర్తించడం సరికాదు. ఈ బిల్లు ఇష్టం లేదా, రైతులకు సాయం చేయడం ఇష్టం లేదా అని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.